ఉపాధి హామీ కూలీలతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండలో శ్రమిస్తున్న కూలీల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి కొబ్బరి బొండం తాగించి ఆప్యాయత చాటుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నారాయణపేటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నారాయణపేటలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నామని తెలిపారు. మహిళలు, రైతులు, యువత, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందన్నారు. నారాయణపేట జిల్లాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలు, రుణాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలాగా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతా ఉంది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల ఎకరాకు 10,000 రూపాయల పరిహారం కూడా ఇస్తున్నాం. సన్న ధాన్యాన్ని క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతా ఉంది. నిరుపేదల సన్నబియ్యం పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం. సంఘ న్యాయంతో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాష్ట్ర యువతే ప్రజాప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత, ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకనామిక్ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు. प्रिय भाइयों और बहनों, ప్రజలందరికీ తెలంగాణ राष्ट्र अवतरणा दिनोत्सव शुभाकांक्षलु। तेलंगाना राज्य स्थापना दिवस के इस ऐतिहासिक और गौरवपूर्ण अवसर पर मैं देश और दुनिया भर में रह रहे तेलंगाना के सभी नागरिकों को अपनी हार्दिक शुभकामनाएं और बधाई प्रेषित करता हूं। आज का यह पावन दिन केवल एक भौगोलिक इकाई के निर्माण का उत्सव नहीं है, बल्कि यह हमारे वीर शहीदों के सर्वोच्च बलिदान, दशकों लंबे जन आंदोलन और यहाँ की जनता के अटूट लोकतांत्रिक संकल्प की विजय का प्रतीक है।
आज हम उन सभी आंदोलनकारियों को आदरपूर्वक नमन करते हैं जिनके सपनों और संघर्षों ने आधुनिक तेलंगाना की नींव रखी। भारत के सबसे युवा राज्यों में से एक होने के बावजूद तेलंगाना ने अपनी एक विशिष्ट और वैश्विक पहचान बनाई है। अपनी प्राचीन आत्मा और आधुनिक दृष्टिकोण के अनूठे संगम के साथ राज्य ने प्रगति के नए प्रतिमान स्थापित किए हैं। आज तेलंगाना आईटी, सूचना प्रौद्योगिकी और फार्मास्यूटिकल औषधि निर्माण के क्षेत्र में विश्व का नेतृत्व कर रहा है। हैदराबाद दुनिया की वैक्सीन कैपिटल और वैश्विक कॉरपोरेट की पहली पसंद बन चुका है। मेट्रो रेल नेटवर्क का विस्तार और महत्वाकांक्षी फ्यूचर सिटी का निर्माण हमारे इसी आधुनिक विजन को दर्शाता है। हमारी राजधानी हैदराबाद आज एक सुरक्षित, प्रगतिशील और जीवंत कॉस्मोपॉलिटन महानगर है, जहां विभिन्न संस्कृतियों के लोग एक साथ मिलकर के देश के विकास में योगदान दे रहे हैं। भारत के केंद्र में स्थित होने के कारण तेलंगाना की सामरिक स्थिति, स्ट्रेटेजिक लोकेशन इसे पूरे देश का एक प्रमुख व्यापारिक, लॉजिस्टिक्स और निवेश का मुख्य द्वार, जिसे गेटवे कहते हैं, बनाती है। विश्व धरोहर रामप्पा मंदिर, काकतीय वंश का गौरवशाली इतिहास और यदाद्री व भद्राचलम की आध्यात्मिक ऊर्जा हमारी थाती है। वहीं गोदावरी और कृष्णा नदियों के आशीर्वाद से सिंचित यह पावन भूमि अपनी प्राकृतिक सुंदरता से पूरे भारत को आकर्षित करती है। आइए स्थापना दिवस के इस शुभ अवसर पर हम सब मिलकर अपनी समृद्ध सांस्कृतिक विरासत को संजोने और देश की एकता को सुदृढ़ करने का संकल्प लें। आइए मिलकर एक भारत श्रेष्ठ भारत के सपने को साकार करें, जहां तेलंगाना देश की प्रगति का सबसे चमकदार सितारा बन करके चमकता रहे। जय तेलंगाना, जय भारत, जय हिंद। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు పాల్గొన్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది.